ముంబైలో 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ చెర నుంచి పిల్లలను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పొవై ప్రాంతంలోని ఆర్య స్టూడియోలో ఆడిషన్స్ కోసం కొంతమంది పిల్లలు రాగా అదే స్టూడియోలో పనిచేస్తున్న కిడ్నాపర్ రోహిత్ ఆర్య 20 మందిని నిర్బంధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రోహిత్ ఆర్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే రోహిత్ ఆర్య మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెబుతూ ఉన్నారు. మరోవైపు కిడ్నాపర్ రోహిత్ ఆర్య అంతకు ముందే ఓ వీడియోను విడుదల చేశాడు. సూసైడ్ చేసుకుందాం అనుకున్నానని, కానీ నిర్ణయం మార్చుకుని పిల్లలను కిడ్నాప్ చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాడు. తనవి మామూలు డిమాండ్లేనని, తాను కొంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నట్లు, తనకు వాళ్ల నుంచి మాత్రమే సమాధానం కావాలని కిడ్నాపర్ ఆ వీడియోలో ప్రశ్నించాడు. తాను టెర్రరిస్ట్ను కాదని, డబ్బుల కోసం కిడ్నాప్ చేయలేదని రోహిత్ ఆర్య వీడియోలో వెల్లడించాడు. కాగా రోహిత్ ఆర్య ప్రశ్నించాలనుకున్నది ఎవరిని, ఏమని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ముంబైలో 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ చెర నుంచి పిల్లలను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పొవై ప్రాంతంలోని ఆర్య స్టూడియోలో ఆడిషన్స్ కోసం కొంతమంది పిల్లలు రాగా అదే స్టూడియోలో పనిచేస్తున్న కిడ్నాపర్ రోహిత్ ఆర్య 20 మందిని నిర్బంధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రోహిత్ ఆర్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే రోహిత్ ఆర్య మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కిడ్నాపర్ అంతకు ముందే ఓ వీడియోను విడుదల చేశాడు. సూసైడ్ చేసుకుందాం అనుకున్నానని, కానీ నిర్ణయం మార్చుకుని పిల్లలను కిడ్నాప్ చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా చెప్పాడు. తనవి మామూలు డిమాండ్లేనని, తాను కొంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నట్లు, తనకు వాళ్ల నుంచి మాత్రమే సమాధానం కావాలని కిడ్నాపర్ ఆ వీడియోలో ప్రశ్నించాడు. తాను టెర్రరిస్ట్ ని కాదని, డబ్బుల కోసం కిడ్నాప్ చేయలేదని రోహిత్ వీడియోలో వెల్లడించాడు. కాగా ఆర్య ప్రశ్నించాలనుకుంటున్నది ఎవరిని, ఏమని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. मैं रोहित आर्या, सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है। मेरे कुछ ज्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है। और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए। मुझे दूसरा कुछ नहीं चाहिए। ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है। सिंपल कॉन्वर्सेशंस करने हैं, और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है। ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है। लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ। अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा ज़रूर। इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो, बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड